మార్గశిర మాసం వచ్చేసింది. అయ్యప్ప స్వామి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలు, దీక్షలు, శబరి యాత్రలు అన్ని రకాలైనటువంటి మొదలైంది. మన యొక్క ఛానల్ ద్వారా ఇంక కొంచెం రీచ్ అవ్వాలని చాలామంది మాల వేసుకున్న వాళ్ళకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క దీక్ష ఎలా చేయాలి, అయ్యప్ప స్వామి అంటే ఏంటి, ఈ దీక్షలో ఏమేమి చేయాలి, పూజ అంటే ఏంటి, యాత్ర అంటే ఏంటి, మంత్రాలు అంటే ఏంటి, యొక్క గురుస్వామి అంటే ఎవరు, అయ్యప్ప స్వామి అంటే ఎవరు, ఈ దీక్ష అంతా ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ యొక్క దీక్షలో వచ్చినటువంటి మార్పు నిత్య జీవితంలో ఏమైనా ఉందా, లేదా దీక్షలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయని వీటన్నిటినీ చాలా ప్రశ్నలతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే మీ మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కదా. మన ఛానల్ పక్కనే గంట గుర్తుంది కదా, దాని అలా ఒక గంట కొట్టేసాను గట్టిగా, అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరణమయ్యప్ప. మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు. ఈ మొదటిసారి మాల వేసుకున్న వారా సీనియర్ స్వామిగా వెళ్ళారా, లేదా 10 సార్లు వెళ్ళారా, 100 సార్లు వెళ్ళారా అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి a+b² a² + b² + 2ab ఒకటే ఫార్ములా. వారికి ఎక్కువ, వీరికి తక్కువ అంత లేదు. స్టాండర్డ్ SOPనే ఉంటుంది ఆ యొక్క దీక్ష అనేది. తెల్లవారుజామున లేవడం, దీక్ష ఉండడము, బొట్టు పెట్టుకోవడం, నామస్మరణ చేయడము, చక్కగా ఇలాంటి ఇదే ఉంటుంది. ఏకభుక్త ఉండడం, బ్రహ్మచర్యం ఉండడము, ఇలాంటివే ఉంటుంది. కాబట్టి కన్యస్వామికిను సీనియర్ స్వామికిను మారదు. దీక్షా నియమావళి అంతా ఒకటే. ఎలా ఉంటుంది ఆ దీక్షా నియమావళి? మాలధారణం నియమాల తోరణం, జన్మ కారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. చన్నీటి స్నానం 4 4:30 లేచి చన్నీటి స్నానం, చక్కగా నల్ల బట్టలు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చక్కగా మీ మాలకు కూడా బొట్టు పెట్టడం, అక్కడ చక్కగా మీ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి చక్కగా 108 అష్టోత్తరాలు చెప్పడము, గణపతి, కుమారస్వామి, అయ్యప్ప అష్టోత్తరం చెప్పడం, నమస్కార శ్లోకాలు చెప్పడం, అటుకులో బెల్లమో లేకపోతే అరటిపండు కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టడం, దాన్ని ప్రసాదంగా తీసుకోవడం, ఏకభుక్త ఉండడం, ఉదయం స్కిప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, ఆ యొక్క లోపల ఆకలి రావాలి, మధ్యాహ్నం భోంచేయాలి. ఇది వచ్చేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి. ఏమండి, మనం ఇంతకుముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అనేవాడు కదా, ఇప్పుడు కరోనా పూర్వం, కరోనా తర్వాత అయిపోయాం. మీ డాక్టర్ ఎలా చెప్తారో ఆ డాక్టర్ ప్రకారం మీ మందులు ఎలా వాడాలో అలాంటివి కూడా చెప్పి మీరు మందులు వాడుకుంటూ ఆహార నియమాలు కూడా మీ డాక్టర్ చెప్పినట్టుగా చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం నిద్రపోవడం నిషిద్ధం. ఏమంటే మేము నైట్ డ్యూటీ చేసి వస్తాం, మేము పడుకుంటేనే మేము పోయి ఉద్యోగం చేయాలన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఉంది. కానీ ఏ పని లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ వ్యాపారం చేసే మధ్యాహ్నం పడుకుంటే తెలియకుండానే మనం తీసుకున్నటువంటి ఆహారంలో నిద్రలో వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత సాయంత్రం స్నానం చేయడం, మీ బట్టలు మీరే పిండేసుకోవడం, చక్కగా మళ్ళీ ఆల్టర్నేటివ్ బట్టలు వేసుకోవడం, మళ్ళీ ఉదయం ఎలా పూజ చేసామో సాయంత్రం కూడా అలాగే పూజ చేయడం, అల్పాహారం తీసుకోవడం, పండ్లు ఫలాలు తీసుకోవడం, చెప్పులు లేకుండా నడవడం, భూశయనం, భూమి మీద పడుకోవడం, పిలిచే ప్రతి ఒక్కరిని కూడా స్వామి అనే ఒక పేరుతో పిలవాలి. ఆడవాళ్ళని మాత మాలిగేపురత్తమ్మ అని చెప్పి పిలవడం, ఇది పద్ధతి అన్నమాట. నామస్మరణలో మనకు తెలియకుండానే ఒక 2 రోజులు ఇది కొంచెం అంతా అలవాటు పడడానికి టైం పడ్డా 3వ రోజు ఆటోమేటిక్గా ఆ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. నామస్మరణ ఇవన్నీ మనం ఎన్ని చేస్తామనేదే కాదు, నామస్మరణ 48 రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ నామస్మరణ ఇలాగే చేస్తుండాలి. కన్యస్వామిగా ఉన్నారా, సీనియర్ స్వామిగా ఉన్నారంటే మీరు మామూలుగా రెగ్యులర్గా ఏ వృత్తి చేస్తుంటారో ఆ వృత్తి ద్వారా ఉన్న డబ్బుని మీ కుటుంబానికి ఇవ్వాలి. ఎక్సెస్గా 1-2 అవర్స్ చేయాలి. ఆ ఎక్సెస్గా వచ్చిన డబ్బుతో పూజ, దీక్ష, శబరియాత్ర ఇవన్నీ చేయాలి. అండి పూజ సమయంలో షర్ట్ ఇప్పడం అంటే ఎలా ఉంటుంది అంటే అండి, చక్కగా అందరూ ఒకటే, పేద లేదు, రాజు లేదు, ఎందు లేని అద్భుతం. ఇప్పుడు మనమే రకరకాల షర్ట్స్ వేసుకున్నాం కదా, పట్టు వేసుకోవచ్చు, ఒక జీన్ వేసుకోవచ్చు, ఇంకొకరు వేసుకోవచ్చు. కానీ ఒక అయ్యప్ప దీక్షలో నల్ల డ్రెస్, అందరూ కూడా సమవంతో అయ్యప్ప ఉన్నాడు. ఆ మాల, ఈ మాలలో ఉన్న స్వామి నిన్ను చూస్తాడు, ఆ మాలలో ఉన్నటువంటి స్వామి నన్ను చూస్తాడు అంటే దాన్ని ఆ స్వామి వారిని ఒకరు కలిసి చూసేదాన్ని ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఆ యొక్క మర్యాద, దాని వాల్యూ అడిషన్ అంటారు. కాబట్టి ఈ షర్ట్ ఇప్పడంలో అదొక సిస్టమ్ అంతే. జనరల్గా అంగవస్త్రాన్ని నడుము కట్టేసుకొని షర్టులు ఎక్కడ భోజనం చేయడం అనేది శాస్త్ర ప్రమాణం. శరణమయ్యప్ప. కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? ఇంకో నెల వేయొచ్చు కదా. 127 రోజులు శబరిమల గుడి తెరుస్తారండి. ఈ 60 రోజులు, దాని తర్వాత ప్రతి నెల 5 రోజులు స్వామివారి పుట్టినరోజు అప్పుడు ఒక 15-20 రోజులు తెరుస్తారు. అప్పుడంతా కూడా అన్ని రకాలైనటువంటి ఋతువులు మారుతుంటుంది. కానీ ఇక కార్తీక మాసంలో ఈ ఋతువులో చల్లగా ఉంటుంది.
ఆ చల్లటి కాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భూమి మీద పడుకోవడం వల్ల ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. నెగటివ్‌ని అంతా సక్ చేసేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము బెడ్ మీద పడుకునే వాళ్ళం. కింద పడుకుంటున్నాం. చెప్పులు లేకుండా నడుస్తున్నాం. అక్యుప్రెషర్ అవుతుంది. ఏకభుక్తం చేస్తున్నాం. ఇవన్నీ కూడాను ఉష్ణం, ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఈ యొక్క శీతలకాలంలో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇది వచ్చి సైంటిఫిక్. ఇంకా భక్తికి వచ్చేసేటప్పటికి కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మార్గశిర మాసం అనేటప్పుడు విష్ణుకు ఇష్టమైనటువంటి రోజు. శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఈయన యొక్క దీక్ష అంతా కూడాను కార్తీక మాసంలోను ధనుర్మాసంలోను చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు. ఇలానే వెళ్ళాలని ఉంది. లేదంటే మేము మాకు వీలున్నప్పుడు వెళ్తామంటే అది మీ యొక్క విద్యుత్తుకే వదిలేస్తున్నాం. ఆ సమయంలో మీ యొక్క ఆహార నియమాలు, ఆ వాతావరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనుకుంటారో అలా చేయండి. కానీ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నారు కదా, అదే ఒక గొప్ప విషయం కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకునే యొక్క పద్ధతి ఇది. శరణమయ్యప్ప. మాల వేసుకోలేని వాళ్ళు 41 రోజులు దీక్ష ఉంటే ఫలితం ఉంటుందంటే ఇది ప్రశ్నలోనే. దీక్ష అంటేనే మాల కదా, అంతే. దీక్షలు లేకపోతే ఆ దీక్షలు ఏంటంటే భక్తిగా మీరు ఎన్ని రోజులైనా పూజ ఉండండి, కానీ నేను మండలకాలం ఉంటున్నానే దానికి ఒక వేషం ఇది పెట్టుకోకండి. మాల వేసుకుంటే మండలకాలం ఉండాల్సిందే. మాల వేసుకోకుండా మీరు పూజించడంలో తప్పలేదు, ఎక్కువ పూజ చేసుకోవచ్చు. దాన్ని మండలకాలము అని చెప్పకండి. మీరు స్వామివారిని పూజిస్తున్నారని అర్థం. శరణమయ్యప్ప. స్వామివారు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం 20-30 ఉన్నాం అనుకోండి. నీకు ఒకరోజు టైం ఇస్తాను, వారికి ఒకరోజు టైం ఇస్తాను. నువ్వు 10 రోజులు లేకుండా లోపల ఉండు, నేను వారితో ఉంటానంటే ఒప్పుకుంటాడా? అలా కాదు కదా. పుట్టినప్పటి నుంచి మనం మరణించేందుకు లబ్డబ్ 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 కొట్టుకుంటుంది. ఈరోజు ఈయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా, ఆయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా అంటే నెక్స్ట్ డే నేను ఏమంటారు? దీనికి నియమాలంతా ఎవరు పాటించలేదు. ఇవన్నీ కూడా క్రియేషన్సే. మాల వేసుకున్నారా? వెళ్ళండి సార్. దేవాలయంలో ఆ భక్తులు నడయాడిన పాదధూళిలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఏ దేవాలయానికైనా వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. వెళ్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పాటు వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. శరణమయ్యప్ప. ఏమండి, మాల వేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం తినకపోతే అరిష్టం ఉంటారు. అవన్నీ అబద్ధాలు. అరిష్టాలు లేదు, బొరిష్టాలు లేదు. అతను వృత్తిపరంగా ఎక్కడో వెళ్ళుంటాడు, రాలేకపోయాడు. ఒక డాక్టర్ గారు వేసుకుంటాను. ఉదయం ఆయన 8 గంటలకు 9 గంటలకు సర్జరీకి లోపలికి వెళ్ళిపోతే సాయంత్రం 5:30 అవుతుంది. 5:30కి అయితే ఆయన తినలేడు. అరిష్టం అయిపోయింది ఆయనకి. ఆయన మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకొని ఆహారం తిని మళ్ళీ 7:30కు ఇంకొక ఆపరేషన్కి వెళ్ళాలి. అప్పుడు ఆయన ఆహారం తింటారు. వృత్తిలో ఉండి నేను భోంచేసి వచ్చి నేను దీక్షలో ఉన్నాను, భోంచేసి వస్తానంటే ఆ ప్రాణం చచ్చూరుకున్నదా? అక్కడ బాధ్యత ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ జాబ్స్ వెళ్తుంటారు, వాళ్ళకి ఎక్కడ దొరకదు. వాళ్ళు పనులు తీసుకొని ఉండిపోతారు. అరిష్టాలు బిరిష్టాలు అంతా లేదు. ఏ పని చేసినా అరిష్టాలు. నువ్వు దీక్ష తీసుకున్నదే భాగ్యం. అక్కడ అరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది? శరణమయ్యప్ప. మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా, లేదా ఎక్కడన్నా గుళ్ళలో ఎక్కడన్నా పడేయచ్చా? అదే మాలను వేసుకుంటే ఏమైనా పుణ్యమా, లేదా కొత్త మాల కొనాలా ప్రతిసారి? అంటే మాల వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? సమాధానం అదే. అది వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అది మామూలు కాబట్టి ఆడ పడేశారు. బంగారంలో అల్లిచ్చి పడేయండి కదా. అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మాలను మీరు 40 రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంధ్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది, ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది. మళ్ళీ అదే మాల వేసుకోండి. వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచార్య గారి దగ్గర ఇచ్చి చక్కగా అల్లించి మళ్ళీ దాన్ని వేసుకోండి. ఇంకా కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడే పవర్, వెరీ వెరీ పవర్. మన ఇంట్లో చూడండి, మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక దేవుడి ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు కొన్నారో మీకు కూడా తెలియదు. మీ నాన్నగారి కాలంలో ఉంటుంది, వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది, మీ నానమ్మ కాలంలో ఉంటుంది. కొన్ని దీపాలంతా చెడదు, అది అలాగే ఉంటుంది. కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది, కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది. దాని వల్ల మార్చారు. దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడన్నా మార్చామా మనం? ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది. కాబట్టి వస్తువులు స్వామివారికి దీనికంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు. ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు, స్పిరిచువల్ భక్తి చేయాలి. శరణమయ్యప్ప.